ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే గనక ఇంటికి ఒకరు అమెరికాలో ఉన్నారండి. కరెక్ట్. యూఎస్లో ఇంటికి ఒకరు ఉన్నారు. సో వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్సో లేకపోతే తెలిసిన వాళ్ళు ఒక స్టేట్లో ఉంటారు. ఆ స్టేట్లో వాళ్ళు ఆల్రెడీ చదువుతున్న యూనివర్సిటీస్ అవనివ్వండి, లేకపోతే వాళ్ళకి నియర్ బై ఉన్న యూనివర్సిటీస్, వాళ్ళకి తెలిసిన యూనివర్సిటీస్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఆ యూనివర్సిటీస్ కావాలన్నా కానీ మనం ప్రాసెస్ చేసిస్తాం. ఓకే. దీంతో పాటు మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే స్టూడెంట్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో ఉండగానే, అంటే ఐ మీన్ డిగ్రీ అయితే థర్డ్ ఇయర్, ఇంజనీరింగ్ అయితే ఫోర్త్ ఇయర్, అదర్ బీఫార్మసీ అయితే ఫోర్త్ ఇయర్. వీళ్ళు ఈ కోర్సుల్లో ఈ కోర్సు చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఫైనల్ ఇయర్లోనే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే కోర్స్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్ చేసుకుంటే కొంత డిలే అవుతుంది. అడ్మిషన్స్ వచ్చి వాళ్ళు ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని వీసా వచ్చి ట్రావెల్ చేసేసరికి. అదే ముందు చేసుకుంటే ఉండే అడ్వాంటేజెస్ ఏముంటాయంటే ఏదైనా ఎగ్జామినేషన్స్ ప్రొఫిషియన్సీ టెస్టెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనకి ఐఎల్స్ కానివ్వండి, టోఫెల్ కానివ్వండి, డ్యూలింగో కానివ్వండి, పీటీఈ కానివ్వండి, ఇవి 4 ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు అన్నమాట. ఈ ఎగ్జామ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐఎల్స్ ఉందనుకోండి, ఐఎల్స్లో 6.5 రావాల్సి ఉంటుంది. డ్యూలింగో ఉందనుకోండి, డ్యూలింగోలో కనుక చూసుకుంటే 115 to 120 రావాలి. 125 వచ్చినా అది మంచి మార్క్సే. దాంతో పాటుగా చూసుకుంటే టోఫెల్ ఉంది. టోఫెల్లో మినిమం ఒక 90 వస్తే ఇస్ అ వెరీ గుడ్ స్కోర్. సో ఈ విధంగా ఏవైతే ప్రొఫిషియన్సీ టెస్ట్లు ఉన్నాయో, ఏవైతే లిమిటేషన్ మార్క్స్ ఉన్నాయో, ఈ లిమిటేషన్ మార్క్స్ని బట్టే వాళ్ళకి యూనివర్సిటీస్ రావడం జరుగుతుంది. అంటే ఒక స్టూడెంట్కి మనం యూనివర్సిటీకి అప్లై చేయాలనుకుంటే మెయిన్గా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు ఇంపార్టెంట్, వాటిలో వచ్చిన స్కోర్స్ ఇంపార్టెంట్.